श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। మనం మూడో శ్లోకం మొదలు పెట్టాలి, చదువుదాం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అయితే భగవద్గీతలో ఒక ఒక దాని ప్యాటర్న్ అండ్ ఏదైనా విషయం చెప్పినప్పుడు అన్వయ రూపంగాను చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదువుకుంటే మంచి మార్కులు వచ్చి ఉద్యోగం వస్తుంది, అది అన్వయ రూపంగా చెప్పడం. దాన్ని వ్యతిరేకంగా కూడా చెప్తారు. అంటే ఏంటి, చదువుకోకపోతే ఉద్యోగం లేకుండా సంపాదన లేకుండా కష్టపడతావు అని చెప్తారు. దాన్ని వ్యతిరేకంగా చెప్పడం అంటారు. అయితే శ్రీకృష్ణుడు రెండు విధాలుగానే చెప్తాడు మాటలు. చెప్పే దాంట్లో ఒక ప్యాటర్న్ ఏంటంటే, చాలా చోట్ల ముందు వ్యతిరేకం, నెగిటివ్ రిజల్ట్ చెప్పి అప్పుడు పాజిటివ్ చెప్తారు. అయితే శ్లోకాలు ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాల్లోనూ కూడా ఆ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని స్తుతించారు. రాజవిద్య రాజగుహ్యం అని. ఇగో, జ్ఞానం విజ్ఞాన సహితం ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఏ జ్ఞానం వల్ల అయితే నీకు సంసారం నుండి మోక్షం, అశుభము అంటే సంసారము అంటే సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము లేదా జన్మ మరణముల యొక్క ప్రవాహము, దాని నుంచి నీకు మోక్షం కలుగుతుందో అటువంటి జ్ఞానము చెప్తున్నానని ఆ జ్ఞానాన్ని స్తుతించాడు. అది రాజవిద్య, రాజగుహ్యము, పవిత్రము, ఉత్తమము, ప్రత్యక్ష అవగమము, ధర్మ్యము, సుసుఖము, కర్తు అవ్యయము అని. సుసుఖం కర్తు మళ్ళీ అవ్యయం, ఇది చూసాం. చెప్పి అయితే నెక్స్ట్ ఆ జ్ఞానము పొందిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, పొందని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, రెండు చెప్పాలి. ఫస్ట్ నెగిటివ్ చెప్తున్నారు అనమాట. అది ఎవరికైతే అటువంటి జ్ఞానము లభించదో వారి గురించి చెప్తున్నారు. అదే అవతారిక. ఏ పునః, ఎవరైతే, మరియు ఎవరైతే, ఏ అంటే ఎవరైతే అశ్రద్ధధానాః, శ్రద్ధ లేనివారు, దేనియందు అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్య అస్య పరంతప ప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అది పద విభజన. అయితే పరంతప, హే పరంతప అనేది అర్జునుడికి సంబోధన. ధర్మస్య అస్య ధర్మస్య, ఈ ధర్మము యొక్క, ఏ ధర్మము, పైన చెప్పినటువంటి గుహ్యమైనటువంటి ఆత్మజ్ఞానం అనే ధర్మము. ఆత్మజ్ఞానం అనే ధర్మము అంటే ఏంటి, అది నివృత్తి ధర్మము. ధర్మము 2 విధాలు భగవద్గీత మొట్టమొదట్లో చూసాం. ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ప్రవృత్తి అంటే ఎక్స్టర్నల్ గా, బాహ్యంగా పనులు చేయుట. ఇప్పుడు కర్మలు ఉన్నాయనుకోండి, కర్మలు చేయుట ప్రవృత్తి ధర్మం. నివృత్తి ధర్మము అంటే అంతర్ముఖులై పరిశీలన చేసి అంతర్ముఖులగుట, అది నివృత్తి. అంటే బాహ్యముగా మనసు అటు ఇటు పరిగెట్టకుండా అంతర్ముఖమై ఉంటుంది నివృత్తి. ఈ ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని 2 మార్గాలన్నీ మొట్టమొదటిలోనే భగవద్గీత స్టార్టింగ్ అలా స్టార్ట్ అయింది. శంకర్ల యొక్క భాష్యము ఆ విధంగా మొదలైంది. అయితే లోకంలో నివృత్తికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది. నివృత్తి అంటే జ్ఞానం, అంటే తెలుసుకోవడం. ప్రవృత్తి అంటే యాక్షన్. జనులు సాధారణంగా ప్రవృత్తికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు, చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, తెలుసుకునేందుకు తక్కువ ఇస్తారు.
అది మనం లోకంలో అన్ని ఆస్పెక్ట్స్లోనూ చూస్తూ ఉంటాం. చేసేయడానికి ఎక్కువ ఆ, ఉబలాటం ఉంటుంది, తెలుసుకోవడానికి తక్కువ ఉంటుంది. తెలుసుకుందుకు టైం ఉందిలే, తర్వాత తెలుసుకుంటానులే, ముందు చేయంటారు. అంటే ముందు ఏదో గబగబా చేసేస్తే చేయగా వస్తుందనే అభిప్రాయం ఉంటుంది. సాధారణంగా ఏమవుతుందంటే ఒక పని చేయగా దాని గురించి తెలుస్తుంది అనే ఒక అభిప్రాయం ఉంటుంది ఆ లోకంలో. అందుకని ప్రవృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తారే కానీ నివృత్తికి ఇవ్వరు. ఇక్కడ దాని గురించే చెప్తున్నారు. ఇక్కడ ధర్మము అంటే నివృత్తి ధర్మము. నివృత్తి ధర్మము ఎడల అశ్రద్ధ ధానాహ, శ్రద్ధ లేకపోతే, శ్రద్ధ లేనటువంటి పురుషాహ, మనుషులు. పురుష అంటే పర్సన్. అస్య ధర్మస్య అశ్రద్ధధానాహ పురుషాహ. ఈ నివృత్తి మార్గమునందు, ఆ నివృత్తి ధర్మమునందు లేదా జ్ఞానమునందు, అంటే ఆత్మజ్ఞానం అనే నివృత్తి మార్గమునందు అశ్రద్ధధానాహ పురుషాహ, శ్రద్ధ లేనటువంటి మనుషులు మాం అప్రాప్య, నన్ను పొందరు, అంటే ఆత్మస్వరూపమైనటువంటి నన్ను. భగవద్గీతలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, శ్రీకృష్ణుడు ఎప్పుడు నేను, నా చేత, నన్ను, ఇవన్నీ అంటే అక్కడ ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి అయిన శ్రీకృష్ణుని గురించి చెప్పట్లేదు, ఆత్మస్వరూపం గురించి చెప్తున్నాడు. అది మత్శబ్దమునకు అర్థం. అస్మత్ శబ్దానికి అర్థము, ఆ, అస్మత్ శబ్దము అంటే నేను అని చెప్పే శబ్దము సంస్కృతంలో. దాని యొక్క రూపములు ఇవన్నీ. మాం అనేది అంటే నన్ను, ద్వితీయ విభక్తిలో మాం అవుతుంది. నన్ను నన్ను అప్రాప్య, పొందక అంటే ఆత్మస్వరూపమును తెలుసుకోలేక నివర్తంతే, మళ్ళీ పుడతారు. ఎక్కడ పుడతారు? మృత్యు సంసార వర్తమని. మృత్యువుతో కబళింపబడేటటువంటి సంసారం కలిగినటువంటి జన్మల యందు పుడతారు అని అర్థం. అంటే మృత్యు సంసారము అంటే సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం. అంటే ఒక చిన్న షార్ట్ టైం ఫ్రేమ్ లో డిఫైన్ చేయాలి అంటే, చిన్న టైం రేంజ్ లో డిఫైన్ చేయాలి అంటే మృత్యు సంసారాన్ని సుఖము దుఃఖము, పొద్దున సుఖము మధ్యాహ్నము దుఃఖము, మళ్ళీ పొద్దున సుఖము మళ్ళీ మధ్యాహ్నము దుఃఖం, అట్లా. అంటే మనిషి యొక్క జీవితం అలాగే ఉంటుంది, కొంతసేపు సుఖము కొంతసేపు దుఃఖం. ఇన్ రియాలిటీ సుఖానికి డెఫినేషన్ ఎలా చెప్తారంటే, రెండు దుఃఖముల మధ్యన ఉండే గ్యాపే సుఖము. వేరేగా సుఖం అంటూ ఏమి డిఫైన్ చేయలేము, దుఃఖం లేకపోవటే సుఖము. అందుకే సుఖ దుఃఖములను పరస్పర పూరకములు అంటాం. ఒకదానికొకటి రెండు, ఒకటి ఉంటేనే కానీ రెండో దానికి విలువ ఉండదుగా. దుఃఖం గురించి తెలియని వాడికి సుఖం గురించి కూడా తెలియదు. దుఃఖం యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటేనే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. ఊహించండి, మీకు దుఃఖం యొక్క ఎక్స్పీరియన్స్ లేదు జీవితంలో. దుఃఖం యొక్క ఎక్స్పీరియన్స్ లేని వానికి సుఖం యొక్క విలువ ఉంటుందా? ఉండనే ఉండదు. అసలు అది సుఖమనే తెలియదు, అనే అభిప్రాయమే ఉండదు. సో దుఃఖము ఉన్నదేంటో తెలియదు కానీ అది సుఖము అంటారన్నది తెలియదు. దుఃఖం ఉంటేనే సుఖం అనే పదమునకు విలువ వస్తుంది. ఆ సుఖ దుఃఖముల ప్రవాహం ఒక షార్ట్ టైం రేంజ్ లో డిఫైన్ చేయాలి సంసారము అంటే, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, అది సంసారం. ఇంకొంచెం పెద్ద లైఫ్ టైంలో, సారీ టైం పీరియడ్ లో డిఫైన్ చేయాలి అంటే జన్మ మరణము, పుట్టుట గిట్టుట, పుట్టుట గిట్టుట, పుట్టుట గిట్టుట, అది సంసారం. అంటే సంసారము అంటే సంస్కృతంలో సమ్యక్ సరతి, బాగా ప్రవహించున్నది, అంటే నిరంతరము ప్రవహించున్నది కాబట్టి సంసారం. తెలుగులో సంసారానికి అర్థం వేరు. సంస్కృతంలో సంసారము అంటే, తెలుగులో సంసారం అంటే ఫ్యామిలీ. ఇక్కడ సంసారం అంటే, భగవద్గీతలో సంసారం వస్తే ఫ్యామిలీ అని అనుకోకూడదు మనం. సంసారము అంటే సమ్యక్ సరతి, బాగా ప్రవహించున్నది కాబట్టి అది సంసారము. ఏమిటి అక్కడ ప్రవహిస్తున్నది? సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము, అది నిరంతరము ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే జన్మ మరణముల యొక్క ప్రవాహము కూడా నిరంతరం ప్రవహిస్తుంది. పుడితే గిట్టాలి, గిట్టితే పుట్టాలి. చూసాం కదా, రెండో చాప్టర్లో శ్లోకం ఉంది, పుట్టిన వానికి మరణము తప్పు, మరణించిన వానికి పుట్టుట తప్పదు అని. సో జన్మ మృత్యువు, జన్మ మృత్యువు, జన్మ మృత్యువు, అది సంసారం. ఆ మృత్యు సంసారముల చేత, మృత్యువు జన్మల చేత కబళింపబడినటువంటి, అంటే మృత్యువు చే కబళింపబడినటువంటి సంసారంలో పుడతాడని. అలా ఎందుకంటున్నారు అంటే, ఏమంటారంటే మనిషి మృత్యు యొక్క కోరల్లో పుడతాడు. ఆ కోరలు అలా తెరిచినంత కాలం బతికింటాడు. ఆ కోరలు మూసుకుపోతే
ఆ జన్మ అయిపోయింది, మళ్ళీ కూరలు తెరిచినప్పుడు మళ్ళీ పుడతాడు అలాగా. సో పుట్టాడు అంటే గిట్టడం తప్పదు కదా, అంటే చనిపోతాడు అనే లైఫ్ టైం యొక్క ఆ, ఒక స్పాన్ పుచ్చుకుని పుడతాడు. ఆ స్పాన్ లేకుండా పుట్టడుగా, పుట్టినప్పుడే రాసి పెట్టి ఉంటుంది ఎప్పుడు చనిపోతారు అన్నది. సో మృత్యు యొక్క సర్టిఫికెట్ తోనే పుడతాడు, గ్యారంటీగా చనిపోతాడు అనే ఒక డెఫినిటివ్, దాన్ని ఏమంటారు, ప్రెడిక్షన్తో పుడతాడు. మనకి తెలియదు అంతే. కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి కొంత ఆయుష్, కొంత వయసు అయ్యాక వస్తుంది. సో అంతేనే కానీ ఎవరికి రాకుండా పోదుగా. సో గ్యారంటీగా జరిగేది ఏంటంటే మరణం. సో అందుకునేది మృత్యు సంసార వర్తమని అంటున్నారు. అలాగా డిఫైన్ చేస్తున్నారు. అది శ్లోకం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పదం ఏంటంటే శ్రద్ధ. అశ్రద్ధ దానా. ఈ శ్రద్ధ అంటే దాన్ని కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక అవకాశం, శ్రద్ధ అన్న పదమును కరెక్ట్గా అర్థం చేసుకుందుకు ఇక్కడ చిన్న అవకాశం. సాధారణంగా శ్రద్ధ అంటే నమ్మకము అనుకుంటాం. శ్రద్ధ అంటే నమ్మకం కాదు. స్వామి వివేకానంద శ్రద్ధని ఇంగ్లీష్లో ఎలా డిఫైన్ చేశారంటే, శ్రద్ధ అంటే బిలీఫ్ అని కాదు. ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేషన్ చెప్పమంటే బిలీఫ్ అని, ఫెయిత్ అని చెప్తారు. కాదు, శ్రద్ధకి కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇంటెన్స్ ఎంతూజియాజం, పరిపూర్ణమైనటువంటి ఉత్సాహము. అది శ్రద్ధ అంటే. ఒక విషయము ఎడల పరిపూర్ణమైన ఉత్సాహము కలిగి ఉండుట, అదే శ్రద్ధ. అది నమ్మకంతో కూడుకున్నటువంటి విషయం కాదు, నమ్మకంతో సంబంధించింది కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మహాత్ములు ఇంకోలా ఎలా చెప్తారు అంటే, దీన్నే శంకర్ల యొక్క సంస్కృతం డెఫినేషన్లో కూడా ఇదివరకు చూసాము. ఏంటంటే గురువాక్యమునందు, శాస్త్రము చెప్పే వాక్యమునందు ఒక రకమైనటువంటి ఉత్సాహము, దానికి శ్రద్ధ అని పేరు. గురువు శాస్త్రము అంటే ఇక్కడ ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పిన విషయమునందు ఒక పరిపూర్ణమైనటువంటి ఉత్సాహం ఏదైతే ఉంటుందో దానికి శ్రద్ధ అని పేరు. ఇంకోలా కూడా చెప్తారంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడు డౌట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన స్వరూపము సుఖదుఖములా అన్న డౌట్ వచ్చింది, నా స్వరూపం ఏమిటి అన్న క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దానికి శాస్త్రం చెప్పిందే కరెక్టేమోలే అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ శాస్త్రానికి ఇవ్వడం. నాకు నా స్వరూపము, నేను ఈ మనస్సు, బుద్ధి, ఈ సుఖము, దుఃఖము, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను చదువుకున్న వాడిని, నేను చదువుకోని వాడిని, నేను ధనవంతుడను కాదు, నేను మనిషిని, నేను మగవాడిని, నేను స్త్రీని, ఇటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. నా స్వరూపము అదా అన్న ప్రశ్న వచ్చినప్పుడు శాస్త్రం ఏం చెప్తోంది? మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం అని చెప్తోంది శాస్త్రం. అయితే అదే కరెక్టేమోలే అని గివింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ టు గురువు లేదా సద్గురువు లేదా శాస్త్రము యొక్క వాక్యం, దానిని శ్రద్ధ అంటారు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. శ్రద్ధ అంటే నమ్మకం అని కాదు. సాధారణంగా లౌకికమైన భాషలో శ్రద్ధ అంటే నమ్మకము అని ట్రాన్స్లేట్ చేసేస్తాం, కానీ కాదు, బిలీఫ్ కాదు శ్రద్ధ అంటే శ్రత్. ఎందుకు కాదు అంటే, శ్రత్ అంటే సత్యము. ఆ శ్రద్ధలో శ్రత్, దాన్ని విడగొడితే శ్రత్ దదాతి ఇది శ్రద్ధ. అంటే సత్యమును తెలియజేయున్నది కాబట్టి, నిలబెట్టున్నది కాబట్టి శ్రద్ధను ధరించున్నది లేదా శ్రద్ధను నిలబెట్టున్నది కాబట్టి అది శ్రద్ధ అయినది. సో శ్రద్ధ అంటే నాకు బాగా నచ్చినటువంటి ట్రాన్స్లేషన్ స్వామి వివేకానంద గారిది, ఇంటెన్స్ ఎంతూజియాజం. అలా అర్థం చేసుకుంటే గుర్తుంటుంది. ఆ మీనింగ్ రాసి పెట్టుకుంటే శ్రద్ధ అన్న పదమునకు ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో అశ్రద్ధ ధాన అంటే దేని ఎడల? నివృత్తి ధర్మమునందు, ఆత్మస్వరూపమునందు. అంటే ఆత్మస్వరూపము యొక్క విషయమునందు ఇంటెన్స్ ఎంతూజియాజం, పరిపూర్ణమైనటువంటి ఉత్సాహము లేకపోవుట అశ్రద్ధ ధాన అవుతారు. లేనివాళ్ళు శ్రద్ధ లేని వాళ్ళు అవుతారు. అటువంటి వాళ్ళు మాం అప్రాప్య, ఆత్మస్వరూపమును తెలుసుకోలేక మృత్యు సంసార వర్తమని నివర్తంతే, ఈ సంసారంలో మళ్ళీ 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 పుడుతూ ఉంటారు. అదే. అయితే ఇప్పుడు నమ్మకం అంటే ఏంటి మరి? నమ్మకం అంటే ఏంటంటే, నమ్మకానికి శ్రద్ధకి తేడా.
ఈ రిలీజియస్/స్పిరిచువల్ కాంటెక్స్ట్లో చెప్పుకుంటే, యజ్ఞం చేస్తే స్వర్గానికి చేరుకుంటారు. అది యజ్ఞం చేసాము, బోళ్ళని యజ్ఞాలు చేస్తే పుణ్యము మూట కట్టుకొని స్వర్గానికి వెళ్తారు అనుకోండి, అది నమ్మకం. అది శ్రద్ధలోకి రాదు, ఎందుకంటే దాన్ని వెరిఫై చేయలేరు ఎవరు. చనిపోయిన వాడు ఎవడు కూడా స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చి నేను స్వర్గానికి వెళ్ళి వచ్చానని చెప్పలేడు కదా. సో అది నమ్మకమే. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాము అంటే ఉందో లేదో ఎవరికి తెలుసు, ముందు చనిపోవాలి, ముందు చనిపోతేనే కానీ వెళ్ళలేము స్వర్గానికి. సో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనం చెప్పలేము, మనకు గుర్తుండదు, తెలియదు, వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ చెప్పలేం కదా, అది పాసిబుల్ కాదు. సో అందుకని స్వర్గం ఒకటి ఉన్నది, నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను అని చెప్పగలిగేవాడు ఎవడు ఉండడు, చెప్పలేరు. అది నమ్మకము. శ్రద్ధ అలా కాదు. శ్రద్ధని మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. కర్మయోగము చేస్తే అంతఃకరణము యొక్క శుద్ధి కలిగి మీకు కొంత సైకలాజికల్ ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది అని చెప్తోందిగా శాస్త్రం. కర్మయోగం చేసి చూడండి. కొన్ని రోజులు కర్మయోగం యొక్క అనుష్ఠానం చేస్తే సైకలాజికల్ ఫ్రీడమ్ ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్కి వస్తుంది, అందులో డౌటే లేదు. ఎంతో కొంత సైకలాజికల్ ఫ్రీడమ్, స్ట్రెస్ నుంచి ఫ్రీడమ్ అనుభవానికి వచ్చే తీరుతుంది గ్యారంటీగా. కోరికల్ పర్సనల్ గెయిన్ ఒక పని చేస్తుంటే ఇందులోంచి నాకేమొస్తుంది అన్న తీసి నాకేంటంట అంటారు కదా, ఆ మాట తీసేసి మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ ఉంటే గ్యారంటీగా సైకలాజికల్ ఫ్రీడమ్ కొంత వెలతి అనుభవానికి వస్తుంది, మనసు తేలికవుతుంది, అది అనుభవానికి వస్తుంది. అది శ్రద్ధ. అందుకుని ఆ విషయం దాన్ని శ్రద్ధ అన్నారు. అది నమ్మకం కాదు, నమ్మక్కలేదు, అది వెరిఫై చేసుకోవచ్చు. ఇనీషియల్గా కొన్ని రోజులు శాస్త్రం చెప్పిందే కరెక్ట్ ఏమోలే అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ శాస్త్రానికి ఇచ్చేసి మనం అనుష్ఠానం చేస్తే అది మన అనుభవానికి వచ్చే తీరుతుంది. ప్రాణాయామం చేస్తే ఆరోగ్యము బెటర్ అవుతుంది అని చెప్పారనుకోండి, దాన్ని నమ్మక్కర్లేదు, దాని ఎడల శ్రద్ధ ఉండాలి. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఏమోలే చేస్తే బాగుపడుతుందేమో అన్నటువంటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి చేస్తే, నెల రోజులు ప్రాణాయామం చేశారనుకోండి, రోజు 10 నిమిషాలు తీసుకుని, నెల రోజులు అయ్యేసరికి మీకే తేడా తెలుసు, ఆరోగ్యంలో కాస్త మార్పులు వస్తాయి. ధ్యానం చేస్తే ఆరోగ్యము కాస్త కుదుట పడుతుంది, మనసు కుదుట పడుతుంది అని చెప్పారనుకో, అది కూడా అంతే. దాని ఎడల శ్రద్ధ ఉండాలి. దాన్ని నమ్మకంతో, దాని నమ్మకం అనక్కర్లేదు, ఎందుకంటే ఇట్ కెన్ బి వెరిఫైడ్. వెరిఫికేషన్ చేయలేని దాన్ని నమ్మకమే, దాన్ని వెరిఫై చేయలేరు. పుణ్యం చేసుకుంటే, మంచి పనులు చేస్తే పుణ్యము మూట కట్టుకుని స్వర్గానికి వెళ్తారు. దాన్ని నోబడీ కెన్ వెరిఫై ఇట్, యూ కెన్ ఓన్లీ ఊహించాలంతే, లాజికల్గా వాదించాలి, కానీ దాన్ని ప్రత్యక్షంగా మీరు వెరిఫై చేసుకోలేరు. అటువంటి విషయాలకి నమ్మకము, బిలీఫ్ అని వాడాలి. ఏదైతే వెరిఫై చేసుకోగలమో దాని ఎడల శ్రద్ధ అని చెప్తారు. ఆ శ్రద్ధ పదానికి సిగ్నిఫికెన్స్ అది. అయితే సాధారణంగా శాస్త్రంలో శ్రద్ధ అనే వాక్యం ఎక్కడొస్తుంది అంటే 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే చోట వస్తుంది శ్రద్ధ కావాలంటారు. ఒకటి, నేనెవరు, హూ ఎమ్ ఐ అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలనుకోండి, దానికి శాస్త్రం చెప్పిన విషయం ఎడల శ్రద్ధ కావాలి. 2, ఈ జగత్తు యొక్క స్వరూపం, ఎదురుగుండా జగత్తు కనిపిస్తున్నది, ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమి? కష్టము తెలియడం, ఎందుకంటే రోజు మారిపోతుంటుంది. నిన్న చూసిన జగత్తు ఈ రోజు ఉండదు, మారిపోతుంది. ఏవో మార్పులు వస్తూ ఉంటాయి జగత్తులో. అందులో ఈ రోజుల్లో చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి మార్పులు. ఒకప్పుడు 50 ఏళ్ళు పట్టినటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో 2-3 ఏళ్లలో వచ్చేస్తుంది ఆ అడ్వాన్స్మెంట్. అంటే జగత్తు మరి మారిపోతుందిగా. నిన్న లేనటువంటి టెక్నాలజీ లాస్ట్ ఇయర్ 2025లో లేనటువంటి టెక్నాలజీ 2026లో వచ్చేసి ఆల్రెడీ మారిపోతుంది కూడా. నెక్స్ట్ పారాడైమ్కి వెళ్ళిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 వరకు ఎవరికి తెలియదు ఈ ChatGPTలు అలాంటివి ఉంటాయని. ఆల్రెడీ ఇప్పుడు అవన్నీ పాతవైపోయి వాటిని తలదన్నే కొత్త కొత్త టూల్స్ వచ్చేస్తున్నాయి. సో నిన్న ఉన్న ప్రపంచం ఈరోజు లేదు, మారిపోయింది, ఎంతో మారిపోతుంది, చాలా చాలా గబగబా మారిపోతుంది. సో అందుకని జగత్తు యొక్క స్వరూపం ఏమి, ఈ మార్పుకి అధిష్టానం ఏమి అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అంత తేలిక కాదు. దాన్ని తెలుసుకుందుకు శ్రద్ధ అవసరం. సో 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, ఈశ్వరుడు అనగానేమి? ఈశ్వరుడు, భగవంతుడు, దేవుడు అనగానేమి? అది కూడా చాలా డిఫికల్ట్ ప్రశ్న అర్థం చేసుకోవడానికి. ఈ 3 ప్రశ్నలు
అర్థం చేసుకుందుకి నమ్మకం కాదు కావాల్సింది. ఈ 3 ప్రశ్నలకి సమాధానం అర్థం కావాలంటే శాస్త్రం ఎడల శ్రద్ధ ఉండాలి. అంటే శాస్త్రం చెప్పిందే కరెక్టేమోలే అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ శాస్త్రానికి ఇచ్చేసి, శాస్త్రం చెప్పినట్టు కర్మయోగము, ధ్యాన యోగము, భక్తి యోగం యొక్క అనుష్ఠానం చేసుకుంటే మనకి ఆ 3 ప్రశ్నలకి సమాధానము మనకి ఇప్పుడే ఇక్కడే ఈ ఈ జన్మలోనే బ్రతికుండగానే మనకి అర్థమవుతుంది. అది శ్రద్ధ. ఆ శ్రద్ధ లేకపోతే మాత్రం తెలియదు. ఆ 3 ప్రశ్నలకి సమాధానం కావాలంటే పెట్టుబడి శ్రద్ధ. ఆ శ్రద్ధ లేని వానికి మాత్రము ఇది తెలియదు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరుడు ఎవడో అర్థం చేసుకోవాలనుకోండి, స్వామి వివేకానంద గారు కూడా 3 స్టెప్స్ చెప్పారు. ఫస్ట్ అక్కడెక్కడో ఉన్నాడు అనుకున్న భగవంతుడు, అంటే ఆయన ఆయన చాలా క్లియర్గా చెప్తాడు, అక్కడెక్కడో భగవంతుడు ఉన్నాడు, నేను ఆ భగవంతుడి యొక్క ఒక చిన్న ప్రతిమ చేసుకుని ఆ ప్రతిమను ఎదురుకుండా పెట్టుకుని నేను పూజ చేసుకుంటాను అనేది రిలీజియన్లో కిండర్ గార్డెన్ రిలీజియన్ అంటారు, ఎల్కేజీ లెవెల్ అంటారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో. సో అక్కడెక్కడో ఉన్నాడన్న దేవుణ్ణి తీసుకొచ్చి ఎదురుకుండా ఉన్న నీ ప్రకృతిలో అంతటా కూడా చూడు, ప్రతిదీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే ఇక్కడ అని చూడు. అది ఫస్ట్ స్టెప్ పరమాత్మను తెలుసుకోవడంలో. రాబోతోంది మనకి ఇవన్నీ ఇక్కడ ఈ 9-10 చాప్టర్లో ఇవన్నీ చూస్తాం. రెండో స్టెప్, ఆ ఎదురుకుండా ప్రకృతి అంతయు కనిపిస్తున్నటువంటి ఆ పరమాత్మయే నా హృదయంలో కూడా ఉన్నాడు. స్టెప్ నెంబర్ 2, నా హృదయంలో కూడా అదే పరమాత్మ ఉన్నాడు. స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3, నాకు ఆ పరమాత్మకి అభేదము, తేడా ఏమీ లేదు. తత్వమసి, పరమాత్మయే నువ్వై ఉన్నావు అని తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి, ఆ పరమాత్మయే నేనై ఉన్నాను అని తెలుసుకోవాలి. సో ఈ 3 స్టెప్పులు చెప్పారు స్వామీజీ, స్వామి వివేకానంద. సో ఆ విధంగా ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే ఆ 3 స్టెప్పులు ఏదాలి, శ్రద్ధ ఉండాలి. అక్కడ శ్రద్ధ కావాలి. అది నమ్మకంతో కూడిన పని కాదు, అది శ్రద్ధతో కూడినటువంటి పని. నమ్మకము అంటే వెరిఫికేషన్ లేదు, ఇంకా అసలు వెరిఫై చేయాల్సినటువంటి పరిస్థితే ఉండదు. నమ్మేయడమే, నమ్మేసిన దానికి ఇంక మళ్ళీ వెరిఫికేషన్ ఏమిటి, నమ్మడమే అంతే. సో ఇంకా నమ్మడానికి మళ్ళీ ఇంకా వెరిఫికేషన్ అంటూ ఏమి ఉండదు, నమ్మడమే. అది నమ్మకము. శ్రద్ధ అలా కాదు. శ్రద్ధ అంటే దాన్ని మనము మన లైఫ్ టైంలో ఇక్కడే వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. అందుకని దాన్ని శ్రద్ధ అంటారు. అయితే ఆ శ్రద్ధ లేని వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానము అర్థము కాదు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఓకే, శంకర్ల యొక్క భాష్యం చదువుతాము. అశ్రద్ధానాః శ్రద్ధా విరహితాః, శ్రద్ధ లేని వాళ్ళు అశ్రద్ధానాః అంటే, శ్రద్ధ అంటే మనం చెప్పుకున్నాం నిర్వచనం, గుర్తుపెట్టుకోవాలి, ఇంటెన్స్ ఎంతూజియాజం, అది లేని వాళ్ళు. దేని ఎడల శ్రద్ధ లేని వాళ్ళు, ఆత్మజ్ఞానస్య ధర్మస్య అస్య, ఆత్మజ్ఞానం యొక్క ధర్మమునందు అంటే నివృత్తి మార్గము అన్నట్టు. ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే చూసాం మనం, ప్రవృత్తి మార్గంలో ఎంత పుణ్యము చేసి ఎంత గొప్ప స్వర్గాన్ని పొందినా కూడా అది క్షీణించిపోవాలి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, కఠోపనిషత్తులో వాక్యం. పుణ్యము క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకంలో పుట్టాలి. ఈ మృత్యువు చేత కవళింపబడినటువంటి ఈ జన్మలో పుట్టాలి. ఈ భూమి మీద పుట్టే తీరాలి, మళ్ళీ జన్మ అంటూ తీసుకోవాలి. ఎప్పుడు ఎంత పుణ్యం సంపాదించినా ఆ పుణ్యం క్షీణిస్తుంది, ఒకరోజు క్షీణించిన వెంటనే మళ్ళీ పుట్టాల్సిందే. సో అందుకని ఆత్మజ్ఞానస్య ధర్మస్య, ఈ ఆత్మజ్ఞానం అనే ధర్మము ఎడల శ్రద్ధ లేని వాళ్ళు. సో అంటే ఆ ఒకటి ఆ నివృత్తి మార్గమునందు శ్రద్ధ లేని వాళ్ళు, మళ్ళీ నివృత్తి మార్గము యొక్క స్వరూపే తత్ఫలేచ, ఆ నివృత్తి మార్గము ఎడల యొక్క స్వరూపమునందు, దాని నుండి వచ్చే ఫలమునందు, రెండిటి యందు కూడా శ్రద్ధ లేని వాళ్ళు అశ్రద్ధాన. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి వాళ్ళని, నాస్తికాహ పాపకారిణ, వాళ్ళని నాస్తికులు అని డిఫైన్ చేస్తున్నారు శంకర్. ఇక్కడ నాస్తికులు ఆస్తికులు అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సాధారణంగా లోకంలో నాస్తికుడు ఆస్తికుడు అంటే డెఫినేషన్ ఎలా వస్తుంది? దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు ఆస్తికుడు, దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు అవుతాడు. కానీ ఇక్కడ శంకర్లు ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. శ్రద్ధ ఉన్నవాడు ఆస్తికుడు. అంటే
శాస్త్రము యొక్క విషయము ఎడల శ్రద్ధ ఉన్నవాడు ఆస్తికుడు. అంటే నా స్వరూపము ఆత్మ చైతన్యము అన్న విషయము ఎడల బెనిఫిట్ ఆఫ్ డౌట్, అదే కరెక్ట్ ఏమోలే ఉన్నవాడు ఆస్తికుడు. లేనివాడు నాస్తికుడు. అంటే ఆత్మస్వరూపం అంటూ ఏమీ లేదు, ఈ దేహమే ఆత్మ అనేవాడు నాస్తికుడు. కఠోపనిషత్తులో నచికేతసుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రశ్న అదే, ఈ శరీరము కంటే భిన్నమైనటువంటి ఆత్మ ఏమైనా ఉన్నదా, అయితే ఈ శరీరమే నా స్వరూపమా? అది ప్రశ్న. కుర్రవాడి ప్రశ్న అది, పిల్లవాడి ప్రశ్న, యమధర్మరాజుకు ప్రశ్న అది. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆత్మజ్ఞానం గురించి ఉంది అని. కొంతమంది చక్కని మంత్రం ఉన్నది. కొంతమంది నచికేతసుడు అడుగుతాడు, కొంతమంది ఉన్నారంటున్నారు, కొంతమంది లేరంటున్నారు, నువ్వు చెప్పు, ఉన్నారా లేదా, ఉందా లేదా, శరీరం కంటే భిన్నమైనటువంటి ఆత్మ అనేది ఒకటి ఉందా లేదా, నువ్వు చెప్పు అని నచికేతసుడు యమధర్మరాజుని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించగా యమధర్మరాజు ఉంది అని ఆన్సర్ చెప్పి అక్కడి నుంచి మిగిలిన మంత్రాలన్నీ ఆ ఉన్న దాని గురించి తెలియజేసేటటువంటి ప్రయత్నం. అయితే అలా ఉంది, ఆత్మ చైతన్యము అనేది ఒకటి ఉంది. మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం శివోహం శివోహం, నేను ఆ మంగళ స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యమును అనుకునేవాడు ఆస్తికుడు. అది కాదు, అలా ఆత్మ అంటూ ఏం లేదు, చైతన్యము లేదు, ఆత్మ లేదు, ఈ శరీరమే మన స్వరూపము అని తెలుసుకునేవాడు అని అనేవాడు నాస్తికుడు. అది గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం చాలా బ్రాడ్ డెఫినేషన్ అది, చాలా హై లెవెల్ డెఫినేషన్. అందులో ఒక చిన్న భాగానికి వస్తే స్థూలముగా చెప్పాలి అంటే దేవుడు ఉన్నాడు లేడు అనే వాదనకు వస్తుంది. అది సూక్ష్మంగా పరిశీలించి చెప్పాలి అంటే దేవుడు ఉన్నాడా లేడా సెకండరీ. అసలు మన స్వరూపం ఏమిటి చెప్పండి? శరీరము మనస్సు ఆత్మ ఇదేనా, శరీరము మనస్సు బుద్ధి ఇదేనా మన స్వరూపము అనుకునేవాడు నాస్తికుడు. లేదు, అది కాదు స్వరూపము, అంతకంటే భిన్నమైనటువంటి చైతన్య రూపమైనటువంటి ఆత్మ అనేది ఒకటి ఉంది, అది నా స్వరూపము అనేవాడు ఆస్తికుడు. ఇక్కడ ఆస్తికాహ నాస్తికాహ అది డెఫినేషన్. నాస్తికాహకి ఇంకొక డెఫినేషన్ చెప్పారు, మరి ఇది అసలు మనకి నచ్చని డెఫినేషన్. పాపకారిణ, పాపములు చేయువారట. అంటే ఎంత పుణ్యమైనా కూడా పుణ్యము వెనకాలే పాపం ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే రెండు కలిసే ఉంటాయి. ఎంతటి ధర్మమైనటువంటి కర్మ చేసినా ఆ ధర్మమైనటువంటి కర్మలో కొంత అధర్మము కలిసిపోయే ఉంటుంది. 100% ధర్మం అనేది ఏమీ ఉండదు. ఈ ఆత్మ జ్ఞానము తప్ప వేరొక చోట ఎక్కడా కూడా 100% ధర్మము అనేది దొరకదు. ఎంత మంచివాళ్ళైనా ఎంతో కొంత ఏదో చిన్న అవగుణము కలిసే ఉంటుంది. ఎంత ధర్మమైనా అందులో ఎంతో ఒక చిన్న 0.01% అధర్మము కలిసి ఉంటుంది. సో ఆ విధంగా ప్యూర్ పుణ్యం అంటూ ఏముండదు, ప్యూర్ ధర్మం అంటూ ఉండదు. ఆత్మజ్ఞానము ఒక్కటే ప్యూర్ ధర్మం. ముందు శ్లోకంలో చూసాం, ధర్మ్యం అని వాడారు, అందుకుందాన్ని. ఇది ఒక్కటే ప్యూర్ ధర్మమైనది. మిగిలిన చోట్లంతా కూడా ఎంతో కొంత కల్తీ ఉంటుంది, మిశ్రమం ఉంటుంది. మరి అది నేచర్, అది ప్రకృతి అలాగే ఉంటుంది. సో పాపకారిణ, ఎంత గొప్ప సుఖమైనా కూడా సుఖము యొక్క ఎండ్లో దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖానికే పాపం అని పేరు. పాపము అంటే దుఃఖము అని. పాపము అంటే దుఃఖము. శాపము అని మనం వింటాం కదా కథల్లో. శాపం అంటే ఏంటి? శాపం అంటే తిట్టుకోవడం. నువ్వు రాయి అయిపో కాక అంటే శాపం అయింది, నువ్వు రాయి అయిపో అంటే తిట్టయింది. శాపము అంటే తిట్టు. సంస్కృతంలో శాప శబ్దానికి శప్యతే అంటే తిట్టడం అని అర్థం శాపం అంటే. అలాగే పాపము అంటే దుఃఖాన్ని కొని తెచ్చుకునే వాళ్ళని అర్థం నాస్తికులు. అంటే ఆత్మస్వరూపం అంటూ ఏమీ లేదు, నా స్వరూపము ఈ శరీరము మనస్సు ఇదే నా స్వరూపము అనుకున్న వాడికి దుఃఖమే మిగులుతుంది. ఎందుకంటే ఎంత సుఖాన్ని సంపాదించినా ఆ సుఖం క్షీణిస్తుంది ఒకరోజు. టెంపరీ, టైం పీరియడ్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ క్షీణించిపోతుంది. క్షీణించిన వెంటనే దుఃఖం కలుగుతుంది. అయితే సుఖం యొక్క ప్రయత్నం ఏమైనది? దుఃఖానికి ప్రయత్నమే అయినది. ఎందుకంటే సుఖం యొక్క ఎండులో దుఃఖమే మిగులుతుంది. పుణ్యము యొక్క ప్రయత్నం ఏమైనది? ఎంత పుణ్యకర్మ అయినా అది పాపము గురించి చేసిన పని అయింది. ఎందుకంటే పుణ్యం అయిపోయిన వెంటనే పాపమే మిగులుతుంది. ఆ విధంగా నాస్తికులు పాపకారిణ అంటే
కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపించేటటువంటి డెఫినేషను, కానీ అదే కరెక్ట్. ఎంత సుఖమైనా ఫైనల్లీ మిగిలేది దుఃఖమే. అందులో సుఖం మిగలడం అంటూ ఏమీ ఉండదు. సుఖము ఖర్చు అయిపోయి దుఃఖమే మిగులుతుంది. సో నాస్తికాహ పాపకారిణ. అంటే ఈ పాపకారిణ అంటే ఏంటి? అసురాణం ఉపనిషదం దేహమాత్రాత్మదర్శనమేవ ప్రతిపన్నాహ. ఆసురి ఉపనిషత్తు అంటారు. అసురుల యొక్క ఉపనిషత్తు అంటే చాందోగ్యంలో కథ ఉంది. అసురుల యొక్క మూల పురుషుడైనటువంటి విరోచనుడు దేవతల యొక్క లీడర్ అయినటువంటి, అసురుల యొక్క లీడర్ అయినటువంటి విరోచనుడు, దేవతల యొక్క లీడర్ అయినటువంటి ఇంద్రుడు, ఇద్దరు కూడా ప్రజాపతి దగ్గరికి వెళ్తారు. ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు ప్రశ్న అడుగుతారు. ఏమిటి? ఇదే ప్రశ్న, నచికేతసుడు అడిగిన ప్రశ్న అడుగుతారు. ఆత్మస్వరూపం అనగానేమి చెప్పు అని. చెప్పమంటే ఆయన చెప్తాడు. ఆయన ఉపదేశం ఇస్తాడు. ప్రజాపతి ఉపదేశం ఇస్తే సరే ఇద్దరికి అర్థమైపోయిందని వెళ్ళిపోతారు. అంటే ఇద్దరికి ఏమని అర్థమవుతుంది? క్లాస్ చెప్పిన రోజుని ఇద్దరికి కూడా దేహమే ఆత్మ అని అర్థమవుతుంది. ఆత్మ అంటే ఈ శరీరమే అని అర్థమవుతుంది క్లాస్లో ఇద్దరికి, ఇంద్రుడికి విరోచనుడికి. ఇది కథ ఉపనిషత్తులో, చాందోగ్యంలో. సో ఇద్దరికి అర్థం, ఓకే ఇంకేముంది, అడిగాము గురువుగారు చెప్పేశారు అని ఇద్దరు ఆనందంగా తిరిగి వెళ్ళిపోతారు. తిరిగి వెళ్ళిపోతుంటే సగం దూరం వెళ్ళేసరికి ఇంద్రుడికి డౌట్ వస్తుంది. శరీరం ఆత్మ ఏమిటి? ఇది కరెక్ట్గా ఉన్నట్టు లేదే, ఏదో నాకు సరిగ్గా అర్థం కాలేదేమో, లేదే ఆయన సరిగ్గా చెప్పలేదో, లేకపోతే ఆయన సరిగ్గా చెప్పే నేను సరిగ్గా వినలేదో, నాకు అర్థం కాలేదో అని అనుమానం వచ్చి ఆయన వెనక్కి తిరిగి మళ్ళీ ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి ఆయన డౌట్లు అడుగుతాడు. డౌట్లు అడిగితే ప్రజాపతి మళ్ళీ వాటిని చక్కగా విశ్లేషించి చెప్తారు. విరోచనుడు మాత్రం అలా చేయడు. విరోచనుడికి పూర్తిగా అర్థమైపోయింది, అతనికి డౌట్ రాదు. అతను వాళ్ళ రాక్షసులందరి దగ్గర, అసురులందరి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అసురులందరూ అడుగుతారు, ఏమిటి మరి నువ్వు ఇప్పుడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెలుసుకుని వచ్చావు కదా, నువ్వు చెప్పు ఆత్మ అంటే ఏమిటి అంటే ఆయన చెప్తాడు, ఆత్మ అంటే శరీరమే అని చెప్తాడు. అది దానికి ఆసురీ ఉపనిషత్తు అని పేరు. విరోచనుడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ కి ఆసురీ ఉపనిషత్తు అని పేరు. ఇక్కడ ఆ మాట చెప్తున్నారు శంకర్లు. అసురాణం ఉపనిషదం. ఏమిటది ఆసురుల యొక్క ఉపనిషత్తు? దేహమాత్రాత్మ దర్శనమేవ ప్రతిపన్నాహ. దేహమే ఆత్మ అని అనుకునేవాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే అశ్రద్ధధానాహ అన్న పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. అశ్రద్ధధానులు అంటే ఎవరు? అసురులు. అసురులు అంటే ఎక్కడో ఉండరు. అసురులు అంటే దేహమే ఆత్మ అనుకునేవాళ్ళే అసురులు. అదే అసురుల యొక్క డెఫినేషన్. అసురాణం ఉపనిషదం. అసురుల యొక్క ఉపనిషత్తుని అంటే ఏమిటా ఉపనిషత్తు? దేహమాత్ర ఆత్మదర్శనమేవ, దేహమే ఆత్మ ప్రతిమన్నా అని తెలుసుకున్న వాళ్ళు, అని అనుకునేవాళ్ళు, వాళ్ళు అశ్రద్ధధానులు. అలా అనుకుంటే దేహమే ఆత్మ అనుకున్నప్పుడు ఇంకా మరి సైకలాజికల్ ఫ్రీడమ్కి చోటు లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎంతసేపు దేహమునకు ఎటువంటి సుఖము కావాలో ఆ సుఖమును సంపాదించే ప్రయత్నంలోనే గడిచిపోతుంది జీవితం అంతా కూడా. అందుకని అది దేహమాత్ర ఆత్మదర్శనం అంటే అలా ఉంటుంది. దేహమే ఆత్మ అనే పర్స్పెక్టివ్లో సైకలాజికల్ ఫ్రీడమ్ అనేది ఉండదు. అది చెప్తున్నటువంటి మాట. అశ్రద్ధధానాః మాం అప్రాప్య నివర్తంతే. సో రేపు కంటిన్యూ చేద్దాము. చదువుదాం శ్లోకం మళ్ళీ. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.